హలో వైజాగ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గ్లాస్ బ్రిడ్జ్. అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను. లెట్స్ గో భయ్యా, గ్లాస్ బ్రిడ్జ్ వైజాగ్. టికెట్ తీసుకున్నాక పెద్ద క్యూ అయితే ఉంది అక్కడ. ఒక అరగంట సేపు అయితే నేను అక్కడే వెయిట్ చేశాను. ట్రిప్కి 30 మందిని మాత్రమే పంపిస్తున్నారు. ఎంట్రన్స్లో పాప టికెట్ తీసుకుంది. ఆ తర్వాత అందరూ షూ ఓపెన్ చేసి కాళ్ళకైతే వాళ్ళు ఇచ్చిన కవర్స్ అయితే వేసుకోమన్నారు. లోపలికైతే బయలుదేరుతున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది భయ్య. పైనుంచి చూస్తే గులాబ్ జాములు గలగలలాడిపోయినాయి. ఫ్రంట్ నుంచి వ్యూ అనమాట, చాలా బాగుంది. నేనైతే వాక్ చేస్తూ సెల్ఫీ స్టిక్ పట్టుకుని వీడియో అయితే తీస్తున్నాను. పైన అయితే చాలా విండ్ ఎక్కువగా ఉంది. మంచి స్ట్రాంగ్ సెల్ఫీ స్టిక్స్ తీసుకెళ్ళండి, లేదంటే మీ మొబైల్ కింద పడి డ్యామేజ్ అయిపోతాయి. యాక్చువల్గా దాని మీద సెల్ఫీ స్టిక్ కూడా పెట్టి వీడియో అయితే తీనివ్వట్లేదు. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మీతో పాటు మంచి కెమెరా కానీ మంచి ఐఫోన్ మొబైల్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ షూట్ చేయాలంటే నార్మల్ మొబైల్తో మీరు షూట్ చేసిన అంత బాగా వ్యూ రాదు. మంచి మంచి కెమెరాస్ కానీ ఐఫోన్స్ అయితే మటుకు మీకు షూట్ చేస్తే చాలా బాగా వస్తుంది వీడియో. చూడండి, బ్యాక్ సైడ్ నడుస్తూ వీడియో తీస్తాను. ఒక పక్క భయం వేస్తుంది స్లిప్ అవుద్దామని చెప్పేసి, కానీ పర్లేదు, బాగానే ఉంది. అంత స్లిప్పీగా ఏం లేదు, చాలా గ్రిప్గా ఉంది. కింద గ్లాస్ కూడా చూడండి, జూమ్ చేస్తున్నాను. పైనుంచి ఇంతవరకు అయితే నా మొబైల్ జూమ్ అయింది. కిందన మనుషులు కూడా కనిపిస్తున్నారు. ఇదైతే వే అనమాట. పైనుంచి కిందకి దిగినప్పుడు ఈ గ్లాస్ వ్యూ లెఫ్ట్ సైడ్లో వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి బీచ్ అలాగ లైన్ మనకి ఆ ఎండింగ్ వరకు కనబడుతుంది. ట్రిప్కి 30 మందిని పంపిస్తున్నారు కదా, ఆ 30 మందిని ఆల్రెడీ టైం అయిపోతుంది, గోల పెట్టేస్తున్నాడు. 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండవట్లేదండి. టైం అయినంటే ఆ పోలీస్ హారన్ లాగా ఆ హారన్ అయితే మోగిస్తున్నాడు. పైన అయితే చాలా విండ్ ఎక్కువగా ఉందండి, చూస్తున్నారు కదా. అంత గాలికి నా టీషర్ట్ కూడా ఊగిపోతుంది. మీరు మొబైల్తో షూట్ చేసినప్పుడు చాలా గట్టిగా పట్టుకొని షూట్ చేయండి, లేదంటే మొబైల్ జారి కింద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.